ఓం శ్రీ గురుభ్యో నమః. మనం మంత్రాలను ఎందుకు జపించాలి? అసలు మంత్రం అంటే ఏమిటి? మనకి తెలుసండి పూర్వకాలంలో ఎవరైనా సరే ఏదైనా ఒక పని చేయాలి అంటే మంత్రాలు చదివేవారు. అంటే ఏంటి అంటే నేను చెప్పేది ఒక రాజు యుద్ధం చేయాలన్నప్పుడు కొన్ని శస్త్రాలను వాళ్ళు ప్రయోగించాలన్నా, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలన్నా, వర్షాలు కురవాలన్నా, యజ్ఞాలు చేయాలన్నా, యాగాలు జరపాలన్నా, ఏది చేయాల్సొచ్చినా కూడా అక్కడ మంత్రం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది. అసలు మంత్రం అంటే ఏంటి అంటే మనం కొన్ని పదాలు కలిపితే అదొక మంత్రం అనుకుంటామండి. కానీ అది పదాల సమూహారం మాత్రం కాదు. మంత్రము అంటే శబ్దం, అర్థం, శక్తి ఇవి 3 కలిసిందే ఒక మంత్రమండి. అది కలిసిన ఒక సాధనే ఎంతో పవిత్రమైనది. సరళంగా చెప్పాలంటే మన మనస్సుని, ఈ ప్రకృతిని, ఈ యొక్క ప్రపంచాన్ని రక్షించేది మంత్రమే. మంత్రం అనే పదానికి సంస్కృతంలోనండి మనస్సుని రక్షించేది మనః త్రాయతే అని అంటారనమాట. అంటే మనసుకు అశాంతి, భయం, నెగటివిటీ నుంచి రక్షించేదే ఈ మంత్రం. ఈ మంత్రం మనకెలా పనిచేస్తుంది అంటే 3 స్థాయిల్లో జరుగుతుందండి. ఒకటి శబ్ద స్థాయి. ప్రతి మంత్రానికి ప్రత్యేకమైన ఒక ప్రకంపన అంటే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుందనమాట. దీన్నే శబ్ద కంపనం అని కూడా అంటారు. నాడీ వ్యవస్థని శాంతపరుస్తుంది. మనస్సుని ఏకాగ్రతం చేస్తుంది. రెండోది అర్థ స్థాయి. అంటే దాని యొక్క అర్థం మీనింగ్ అన్నమాట. మంత్రం యొక్క అర్థం తెలుసుకొని మనం జపిస్తే భావం లోతుగా మనసులోకి వెళ్తుందండి. భక్తి, విశ్వాసం గూడా పెరుగుతుందనమాట. మూడోది శక్తి స్థాయి. దాని ఎనర్జీ అండి. మంత్రం యొక్క ఎనర్జీ. ప్రాణశక్తిని సమతుల్యం చేస్తాయి. చక్రాలను యాక్టివ్ చేస్తాయి. అంతర్గత శక్తిని మేల్కొల్పుతాయి. ఈ మంత్రాల్లో 3 రకాలున్నాయి. బీజ మంత్రాలని, నామ మంత్రాలని, వైదిక మంత్రాలని, రక్షణ మంత్రాలని. ఇది ఇప్పుడు నేనెందుకు చెప్తున్నాను అంటే, ఈ మంత్రాల గురించి మనం ఇవి బీజ మంత్రాలు అంటే చిన్నవి, కానీ చాలా శక్తివంతమైనవి. ఓం, హ్రీం, క్లీం అనేవి. నామ మంత్రాలంటే దైవనామంతో ఉన్న మంత్రాలు. ఓం నమః శివాయ, శ్రీరామ, జయ రామ, జయ జయ రామ, హరే కృష్ణ, హరే హరే ఇవున్నాయి గదండీ అవి. వైదిక మంత్రాలంటే వేదాల్లో ఉన్న మంత్రాలు. గాయత్రి మంత్రం మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఓం భూర్భువస్స అది మనం తప్పు లేకుండా చదవాలి. అందువల్ల నేనిప్పుడు చదవట్లేదు. రక్షణ మంత్రాలు. భయం, అశాంతిని తగ్గించేందుకు అంటే అవేంటి మహామృత్యుంజయ మంత్రం అనమాట. ఇలాంటివన్నిటిని కూడా మనం మంత్రాలు అంటామండి. అయితే ఇక్కడ నేనెందుకు చెప్తున్నాను అంటే, మనం సీతాయనం పుస్తకంలో ఇంకొక విషయం తెలుసుకోవాల్సిందుందండి. ఆ రోజు సీతామాత ఇంకొక కథ జరుగుతుంది. అదేంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఋషి, ఒక గొప్ప ఋషి ఉంటారు. ఆయన వద్దకు మహారాజుతో పాటు సీత కూడా వెళ్తుంది. ఆయన మహారాజు కొన్ని పవిత్ర మంత్రాలను అక్కడ బోధిస్తారండి. ఆ ఋషి ఆ పవిత్ర మంత్రాలను బోధించాక ఒకానొక సాయంత్రం ఒక ప్రత్యేక మంత్రం యొక్క ప్రతి శబ్దానికి అర్థం వివరిస్తున్నాను. అప్పుడు సీత మధ్యలో కల్పించుకుని, ఈ మాటల్ని మనసులో భావిస్తే చాలదా? వాటిని బయటకు బిగ్గరగా ఎందుకు వల్లించాలి అని అడుగుతుందనమాట. శబ్దాలు ఎందుకు అంటే ప్రకంపనలు అవి. ఆ శబ్దాలు సరిగ్గా ఉచ్చరించగలిగితేనే మిగిలిన ప్రకంపనలపై ప్రభావం చూపి బాహ్య ప్రపంచంలో మనం కోరుకున్న మార్పుల్ని తెస్తాయన్నమాట. ప్రతి శబ్దం విశ్వంలోని ఒకానొక ప్రత్యేక ప్రకంపనతో శృతి చేయబడి ఉంటుందండి. అందువల్ల ఉచ్చారణలో చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం ఎంతో తీవ్రంగా ఉంటుంది. సీత కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండిపోతుందండి. ఈ ఋషి ఇదంతా చెప్పాక. మరి మన ఆలోచనలు, మన సంకల్పాలుంటాయి గదా! అవి కూడా ప్రకంపనలే కదా! అవి ప్రకంపనలు కాదా అని అడుగుతుందండి. ఎందుకంటే ఆలోచనలకి, సంకల్పాలకి కూడా పరిణామం ఉండదా అని అడుగుతుందనమాట. ఆయన అప్పుడు ఋషి చెప్తున్నారు. అండ్ వాటికి కూడా ఉంటుంది. అయితే సంకల్పాలు, ఆలోచనలు అనేవి వాటికంటే శబ్దం ఇంకా శక్తివంతమైందంటండి. మన యొక్క సంకల్పాలు, మన యొక్క ఆలోచనల కంటే శబ్దం ఇంకా ఎక్కువ ఎనర్జీ అన్నమాట. అందుకే ఒక పరిణామం కోసం మంత్ర జపాన్ని ఉపయోగిస్తారంట. ఆ మంత్రాన్ని గురించి తలుచుకోవడం వల్ల అంత ఫలితం ఉండదు అని చెప్తున్నారు. సీత ఒక్క నిమిషం పాటు ఆలోచిస్తుందండి. కానీ అది ఒకానొక వ్యక్తి యొక్క ఏకాగ్రత స్థాయిని బట్టి ఉంటుందా? ఉండదా? అని అడుగుతుందండి. అంటే మనం ఎందుకు అంటే మనసులోనే జపించుకోవాలి అంటే మంత్రం మీద మనకి ఏకాగ్రత అనేది ఉండాలి కదా! ఎందుకంటే మనసు ఎంత గాఢంగా కేంద్రీకరిస్తే ఆ ఆలోచనకు అంతే ఫలితం ఉండదా? అని ఆవిడ మళ్ళీ అడుగుతుందనమాట సీతామాత. తలుపు దగ్గర ఒక్క స్వరం ఆ!
చెప్తుందండి. "సీత నువ్వు చెప్పేది నిజమే. ఎందుకంటే ఆలోచన శక్తి తక్కువ కాదు" అని పలుకుతుందండి. ఆమె ఎవరు అని ఈ చర్చిల్లో కలగజేసుకోవటానికి ఎవరొచ్చారా అని తలుపు దగ్గరకు చూస్తే తీరా అక్కడ ఎవరుంటారంటే దయాపూరిత దృక్కులు కలిగిన ఒక మధ్య వయస్కురాలు నిలబడి ఉంటుంది. ఆమె వెంట్రుకలు తలపైకి ముడివేడి ఉంటాయండి. చర్మం మృదువుగా ఉంటుంది. కళ్ళు నల్లగా తీక్షణంగా కనిపిస్తున్నప్పటికీ కూడా కోమలత నిండి ఉంటుంది. అక్కడ ఉన్న ఋషులందరూ ఆమెకు అభివాదాలు తెలుపుతారండి. ఆమె ఎవరు అంటే ఋషి గార్గి. ఆమెకు స్వాగతం చెప్పి దయచేసి లోనికి వచ్చి మాతో చేరండి. గార్గి జనకుని రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప ఋషి. వేదాంతాన్ని, వేదాలను అభ్యసించిందండి. గార్గి గదిలోకి ప్రవేశించి సీత పక్కన కూర్చుంటుంది. సీత మనం భౌతిక తలంలోనే నివసిస్తున్నాం కదా! అంటే మనం ఇక్కడ భౌతిక తలము అంటే ఈ భూలోకం అని అర్థమండి. ఊర్ధ్వలోకాలలో కోరుకున్న వాటిని సంకల్పం ద్వారా మనం వాటిని పొందవచ్చు అని చెప్తుందండి ఆవిడ. ఇక్కడ భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపనం అవసరమంట. వాటిని ఇక్కడ ప్రత్యక్షరించుకోవాలి అంటే. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం శబ్ద ప్రకంపనం ద్వారా అంటే ఓం అనే ఒక ప్రకంపన ద్వారా అది ప్రత్యక్షీకరించబడింది అని చెప్తున్నారు. ఆ జ్ఞానులు చెప్పింది సరైనదే. ఎందుకంటే ఉచ్చారణే మూలం అని ఇక్కడ సీత గూడా గార్గి గూడా చెప్తుందండి. సరైన ప్రకంపనతో సమరేఖలో ఉండడం చాలా కష్టమంట. సంకల్పం శృతిలో లేకపోతే శబ్దం సరైన సమరేఖలో ఉండదు అని చెప్తున్నారండి. ఎందుకంటే మన ఆలోచనలు ఆ యొక్క శబ్దాన్ని నిర్దేశిస్తాయంట. దానికి స్వచ్ఛమైన మనసు లేదా చాలా క్రమశిక్షణ కలిగిన మనసు అవసరమండి. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే మంత్ర శక్తిని కలిగి ఉంటారు. పూర్వకాలంలో భూమికి ఉపయోగపడటం కోసం మంత్రాలను ఉపయోగించేవారంట. ఉదాహరణకి వర్షాలు రానప్పుడు వాటి కోసం ఆమె ఒక్క క్షణం అన్నమాట. అలాగా నేను ఇందాక చెప్పాను గదండీ! అయితే గార్గి అడుగుతుంది, "సీత నువ్వేదో ప్రశ్నించాలనుకుంటున్నావు గదా! చెప్పు" అని. సీత ఏమీ మాట్లాడదండి. తను అంతకుముందు విన్న దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటుందనమాట. ఎందుకు అంటే గార్ది అడుగుతుంది. "పర్వాలేదు నువ్వు ఏదైనా అడుగు. నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. తర్వాత నీకెంతో ఉపయోగపడతాయని" చెప్తుందండి. సీత అక్కడ చేరున్న చిన్న సమూహం వైపు చూడటానికి తల తిప్పుతుంది. వారిలో కొందరు ఆమెకు తెలిసిన వారుంటారు. ధ్యాన సాధనలో చాలా పురోగమించిన వారు. సీత జన్మించడానికి ముందు విదేహ రాజ్యంలో చాలా కాలం కరువు ఉంది కదా! అప్పుడు ఈ మంత్రాన్ని వర్షాన్ని ఎందుకు తెప్పించకలేకపోయింది అని అడుగుతుందండి సీతామాత. ఎందుకంటే గార్గి చెప్పింది గదా! ఇక్కడ ఇది చెయ్యొచ్చు అని అందుకననమాట. ఎందుకు అంటే సీత పుట్టకముందు మరి కరువొచ్చింది గదండీ! నదీ దేవత నా యొక్క నా వా నీటిని వాడుకొని కాలువల ద్వారా వ్యవసాయం చేసుకోమని చెప్పింది గదా! తర్వాత కొన్నాళ్ళకి వర్షాలు లేవు గదా! మరి అందువల్ల ఆ వర్షాలు రానప్పుడు ఈ మంత్రాలు ఎందుకు ఉపయోగపడలేదు అని సీతాకు అడుగుతుందనమాట. గార్గి నెమ్మదిమైన స్వరంతో చాలా శక్తివంతమైన చైతన్యం మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చెయ్యగలదు. కానీ ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించింది సీత అని ఆమె చెప్తుందండి. అంటే శక్తివంత శక్తివంతమైన చైతన్య మంత్రాలని ఎందుకు చేస్తున్నారు? అంటే చూడండి ఇక్కడ అటువంటి పనులు ఎవరు చేస్తారు? సీత ఆశ్చర్యంగా అడిగిందండి. ఎందుకంటే ఆ శక్తి ఎవరికుంటుంది? అక్కడ మళ్ళీ అందరూ మౌనంగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పడానికి ఎవ్వరు సాహసించలేదంట. సీత ఒక్కొక్కళ్ళ మొఖాన్ని చూసింది. చివరికి జనక మహారాజే కల్పించుకుని సీతతో ఆలస్యం అయిపోతుంది. బహుశా మనం వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అని ఆ టాపిక్‌ని డైవర్ట్ చేసేస్తారండి. తండ్రి ఆ కష్టానికి కారణమైన ఎవ్వరో ఎందుకు ఆ విధంగా చేశారో నాకు తెలియాలి అని అంటుంది. అంటే మనం ఒక మంత్రాన్ని జపించినా కూడా దాని యొక్క ఫలితం లేదు అంటే, దానికి ఏదో ఒక దుష్ట శక్తి కారణమయ్యి ఉంది. ఆ దుష్ట శక్తి ఎవరు, ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. ఆయన పేరెవరు అంటే రామణ అని నెమ్మదిగా గార్గి సమాధానం చెప్తుందండి. ఒకప్పుడాయన చాలా గౌరవం కలిగిన ఒక పండితుడు. అనేక శక్తులు సంపాదిస్తాడండి. అతని తల్లి శక్తివంతమైన ఒక రాక్షస స్త్రీ. తండ్రి గొప్ప వేద పండితుడు. అతను వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు కానీ, అతను 2 అనుసరించాడంట. అంటే తల్లిలో ఉన్న రాక్షస తత్వాన్ని, తండ్రిలో ఉన్న వేద పండితుడి తత్వాన్ని. దాంతో అతనిలో ఏమైందంటే కోపం, గర్వం, లోబరుచుకోవడంతో 3 లోకాల్ని జయించాడంటండి. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో అతను కూడా ఒకడయ్యాడన్నమాట. అతడు భూమిలోని అనేక భాగాలను వశపరుచుకున్నాడు. అతను 3 రూపాలు కూడా అంటే
మారు రూపాలు ఎన్నైనా కూడా ధరించగలడు. అయితే ఇప్పటి వరకు విదేహ వైపు చూడకపోవటంతో ఇక్కడ ఋషులు చాలా క్షేమంగా ఉన్నారు అని వీళ్ళు చెప్తుందంటారు గార్గి. సీత అయోమయానికి గురైపోతుందండి. కానీ సంభాషణ ముగిసే సమయం వచ్చిందని సూచించటానికి గుర్తుగా తన తండ్రి లేచి నిలబడటం చూసింది. ఆమె ఆ ఋషులకు నమస్కరించి ఆయనతో వెళ్ళిపోతుందండి. మర్నాడు వారు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతారు. రాజప్రసాదానికి వెళ్ళే వరకు సీత మాత్రం మౌనంగానే ఉంటుంది. చివరికి జనకుడు "నువ్వు విన్న దాని గురించి ఇబ్బంది పడకు. ఎందుకంటే దాని గురించి ఇప్పుడు నువ్వు విచారించవలసిన అవసరం లేదు. టైం వచ్చినప్పుడే దాని సంగతి చూద్దాము" అంటారు. అప్పుడు చెప్తుందండి సీత, "నేనేం విచారం పడటం లేదు కానీ అంత జ్ఞానం ఉండి శివుడు భక్తుడైన వ్యక్తి కూడా హాని చెయ్యగలడా అని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంతే" అని చెప్తుందండి. అతను పొందిన శక్తిని ఉపయోగించగల స్థాయిలో అతను లేడు కదా! సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి ఎంతో హాని కలిగించగలదు అన్న మాట మారుస్తూ ఆయన గార్గి ఋషి పట్ల నీకు ఎంత ఆరాధన కలిగిందో నేను చూసాను అంటారండి. ఎందుకంటే ఆమె వద్ద విద్యను అభ్యసిస్తావా అని సీతను అడిగితే చాలా ఇష్టంగా అని సీత నవ్వుతూ బదులు చెప్తుంది. అయితే ఆ ఏర్పాట్లు చేస్తాను అని జనక మహారాజు చెప్తాడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.